గిద్దలూరు ఏరియాలో మన ముత్తుల అశోక్ రెడ్డి ఆయన కుందూరు నాగార్జున రెడ్డి గారు ఇద్దరు పోటీ చేశారు. ముత్తుల అశోక్ రెడ్డి మాత్రము స్థానికంగా అనే పదం తీసుకున్నాడు. గతంలో ఏం చేసింది ఏం లేదు. ప్రస్తుతానికి మనకు నీటి సమస్య బాగా ఉంది. ఆ నీటి సమస్యను తీసేవాలి అని నాగార్జున రెడ్డి గారికి చెప్పాము. నేను గెలిచిన తర్వాత ఖచ్చితంగా చేస్తానని చెప్పాడు. మన గిద్దలూరు సైలేరు నది కిందికి ఉంది కాబట్టి వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు అడ్డుపడి నీళ్లు ఊర్లోకి పోతున్నాయి ఎక్కువ. ఆ సమస్య తీరాలంటే బ్రిడ్జి మాత్రం ఖచ్చితంగా దాన్ని చేయాలని చెప్పాము, అడిగాము. ఖచ్చితంగా చేస్తానని మాట ఇచ్చాడు. అతని వచ్చిన వెంటనే ఆ సైలేరు చెట్లు కూడా తీపిచ్చాడు బాగా. అందువలన తమ్ముడు నాగార్జున రెడ్డి గారు మాత్రం 15,000 మెజార్టీ ఖచ్చితంగా గెలుస్తాడు. దానివల్ల ఇబ్బంది ఏం లేదు. ఇట్లు నేను సర్వేలు మొత్తం చెప్తున్నారు కదా, ఈ సర్వేలు అని ఏం లేదు. 95 సీట్లు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి వస్తున్నాయి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావచ్చు. దాని నుంచి ఇబ్బంది ఏం లేదు. సర్వేలు అన్ని కూడా ఒట్టి మాటలు, ఈ డబ్బులు ఇచ్చి మాట్లాడే మాటలు తప్పితే ఏం లేదు. గతంలో కూడా సర్వేలు లగడబాటి సర్వే ఇదే చెప్పాడు. 151 సీటు జగన్మోహన్ రెడ్డికి వచ్చాయి. ఆ విధంగా ఈ సర్వేలు ఎవరు నమ్మొద్దు. రేపు 4వ తారీఖు ఎంచిన తర్వాత మీరే సమాధానం చెప్తారు. మోసపోయి ఈ డబ్బులు బెట్టింగ్ పెడుతున్నారు. ఆ డబ్బులు పోగొట్టుకోకండి. 1 లక్షకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే 1 లక్షకు 2 లక్షలు ఇస్తామని పుకారి పుట్టించారు. జాగ్రత్తగా డబ్బులు పోగొట్టుకోవద్దు. మన వైఎస్ఆర్సీపీ సర్వేలు పక్కా వైఎస్ఆర్సీపీ 120, 145 పక్క వస్తాయి. ఈ గిద్దలూరు నియోజకవర్గంలో మాత్రము పక్క నాగార్జున రెడ్డి గారు 30,000 మెజార్టీ అత్యధిక గెలుస్తారని మా నమ్మకము. అటు కడపలో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే తప్ప ఈ గిద్దలూరులో నాగార్జున రెడ్డి గారు ఓడిపోరు. ఇది పక్క. ఇది సర్వే పక్కా ఉంది. ఇటు చూసినా కానీ అది ఏ సర్వేలు ఎన్ని సర్వేలు చేసినా కానీ చంద్రబాబు నాయుడు మాత్రం అధికారంలోకి మాత్రం రాడు. ఆయన పక్కా నిజము. ఆయన వచ్చినా అంటే మన మళ్ళీ వర్ష సూచన చూపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని. ఆ వర్ష సూచనతో మాత్రమే మనకు అనుకోవచ్చు ఇలా ఈ గెలుపు ఓటమి అనేది. ఈ సర్వేలను ఎవరు నమ్మొద్దు, బెట్టింగ్ల వరకు పోవద్దు. పక్క గెలిచేది మాత్రం వైఎస్ఆర్సీపీ, అధికారం వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు. గిద్దలూరు నియోజకవర్గం నుంచి ఈ సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 2024 సంవత్సరం జరిగిన ఎన్నికల్లో పార్లమెంటుకు, శాసనసభకు జరిగినటువంటి ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కుందూరు నాగార్జున రెడ్డి గారు ఓటు చేసి ఉన్నారు. అట్లే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ముత్తుల అశోక్ రెడ్డి గారు కూడా పోటీ చేసి ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యనే గట్టి పోటీ సాగింది. ఆ పోటీలో గిద్దలూరు నియోజకవర్గం నుంచి గతంలో వచ్చిన మెజారిటీ ఆధారంగా ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకున్న అభిప్రాయంతో ప్రజాభిప్రాయం వైఎస్ఆర్సీపీ పార్టీకి నిండుగా ఉంది. కాబట్టి నా యొక్క అభిప్రాయము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే మెజారిటీ తగ్గినా కూడా కనీసం 20 నుంచి 25,000 మెజార్టీతో కుందూరు నాగార్జున రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గెలవబోతున్నారన్నది నా యొక్క అభిప్రాయం. నేను గతంలో 2016 నుండి 2023 డిసెంబర్ వరకు గిద్దలూరు, ఇప్పుడు మనకు ఎన్నో సర్వేలు ఇది చేస్తున్నారు. ఆత్మసాక్షి సర్వే కానీ, ఇండియా టుడే సర్వే కానీ, ఇంకా కొన్ని చాలా సర్వేలు గతంలో ఎలక్షన్ ముందుకు చేసి ఉన్నారు. ఓటింగ్ తర్వాత కూడా ఇప్పుడు మరలా కూడా సర్వేలు ఈ జరుగుతున్న కారణంగా వీటిల్లో కూడా 10-11 సర్వే సంస్థలు చేసిన ఆధారంగా కనీసంలో 8-9 సర్వే సంస్థలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ కాబోతుందని ఇచ్చారు. కేవలం 1, 2, 3 సంస్థలు మాత్రం టీడీపీ రాబోతుందని చెప్తున్నారు. ఆ టీడీపీ రాబోతుందని చెప్పేటువంటి ఆ సర్వే సంస్థల్లో కానీ, నాయకుల్లో కానీ ఎట్లా ఏ విధంగా గవర్నమెంట్ తెలుగుదేశం రాబోతుందనే దానికి సమాధానం లేదు.
వైఎస్ఆర్సీపీ రాబోతుందనే దానికి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు 5 సంవత్సరాలు సంపూర్తిగా జరిగినందువలన రైతులకు వర్షాలు అన్ని పంటలు పండి గిట్టుబాటు ధరలు వచ్చి సంపూర్తిగా అందరూ ఓటు వినియోగించి రాష్ట్రంలో మరలా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావాలన్న కోరిక ఉంది కాబట్టి ఆ యొక్క ఆధారంగా మేము వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రాబోతుందని విశ్వసిస్తున్నాను. కాబోయేటువంటి శాసనసభ్యులు ఎవరైనా సరే గిద్దలూరు అభివృద్ధికి కానీ గిద్దలూరులో ప్రజా సమస్యలు ముఖ్యంగా నీటి సమస్య గిద్దలూరికి ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్య, ఈ తాగునీటి సమస్య ముందు తీరాలన్నా లేదు సాగునీటి సమస్య తీరాలన్నా మనకు గుండ్లమోటు ఒక చెరువుగా మాత్రమే చూస్తున్నారు. గుండ్లమోటును ప్రాజెక్టుగా కట్టి ఆ ప్రాజెక్టు డిజైన్ చేసి కొత్తగా ప్రాజెక్టు కడితే గిద్దలూరు నియోజకవర్గానికి తాగునీటి సమస్య, గిద్దలూరు చుట్టుపక్కల గ్రామాలకు తాగునీటి సమస్య, రైతులకు సాగునీరు కూడా అందించడానికి వీలు పడుతుంది. ఆ యొక్క ప్రాజెక్టును 2 టీఎంసీల నీటిని నిల్వ ఉంచే సామర్థ్యాన్ని కలిగి ఉండేలాగా ప్రాజెక్టు డిజైన్ చేసి దాన్ని పూర్తి చేస్తే మన యొక్క నీటి అవసరాలు, మన గిద్దలూరు నియోజకవర్గ నీటి అవసరాలు పూర్తిగా తీర్తాయని నా యొక్క అభిప్రాయము. అలాగనే గిద్దలూరులో ట్రాఫిక్ సమస్య, రాచర్ల గేట్ రైల్వే ట్రాక్ వద్ద ఓవర్ బ్రిడ్జి నిర్మించాలా లేకపోతే అండర్ బ్రిడ్జి నిర్మించాలా? ప్రజా సమస్య తీరాలంటే చాలా కష్టంగా ఉంది. అక్కడ ఎంతో మంది హాస్పిటల్కి వెళ్ళేవారు కానీ ఇంకా ఏ సమస్యలతో వెళ్ళేవారు, బ్యాంకుకు వెళ్ళేవారు. అటువంటి టైం అయిపోయేటువంటి టైంలో చాలా ఇబ్బంది పడి ఇటు నుంచి ఒక ట్రైను అటు నుంచి ఒక గూడ్స్ రావడంతో చాలా టైం తీసుకుంటూ 10-15 నిమిషాలు టైం తీసుకుంటుంది కాబట్టి ప్రజలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. అది ముఖ్యమైనటువంటి విషయము, దాన్ని కూడా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఉంది మెయిన్ రోడ్డు మీద. ఆ డ్రైనేజ్ ప్రాబ్లము, మెయిన్ రోడ్డు క్లియరెన్స్ ఇది చేయాలని చెప్పని నా యొక్క అభిప్రాయము. ఏ యొక్క శాసనసభ్యుడైనా కూడా ఆ ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా మన నగర పంచాయతీ చైర్మన్ కానీ కమిషనర్లు కానీ దాని మీద దృష్టి పెట్టి దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ కార్యక్రమాలను పూర్తిగా నివారించాలని కోరుకుంటున్నాను. తెలుగుదేశం సర్వేలు అన్ని బోగస్ సర్వేలు సార్. ఇక్కడ గెలిచేది వైసీపీ. పోయినసారి 2019లో 82,000 మెజార్టీ వచ్చింది అన్నారాంబాబు మీద. ఈరోజు మెజార్టీ తగ్గొచ్చు కానీ 10,000, 20,000 మెజార్టీతో 100% గెలిచేది వైసీపీ. ఇద్దరులో సమస్యలు ఉన్నాయి. రాచర్ల గేట్ రైల్వే ట్రాక్ దగ్గర సమస్య ఉంది సార్. నారాయణ రెడ్డి సారు తీరుస్తానని ముందే చెప్పాడు. మళ్ళీ వాటర్ సమస్య ఉంది. వెలిగొండ క్లియర్ అయిపోయింది దాదాపుగా. వర్షాలు పడితే ఖచ్చితంగా వెలిగొండ వాటర్ వస్తుంది. నెక్స్ట్ 5 years లో గిద్దలూరుకు వాటర్ సమస్య ఖచ్చితంగా తీరిపోద్ది. ఎవరు గెలిచినా గెలవకున్నా 100% వాటర్ సమస్య అనేది గిద్దలూరుకు నెక్స్ట్ 5 years లో ఖచ్చితంగా గెలిచిపోద్ది. చంద్రబాబు నాయుడు ఎవరు నమ్మరు సార్. చంద్రబాబు నాయుడు అన్ని బోగస్. చంద్రబాబు నాయుడు ప్రతి మాట ఆయన వయసు ఎక్కువయ్యి ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కావడంలే. జగన్మోహన్ రెడ్డి ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ చేస్తుంటే మొన్నటిదాకా శ్రీలంక అవుతుంది, వెనిజులా అవుతుంది, పంచుతున్నాడు పేదవాళ్ళకి అంటున్నాడు. ఇవాళ ఆఖరి నిమిషంలో చంద్రబాబు నాయుడు నేను ఒక అమ్మ ఒడిచ్చా అంటే 4 అమ్మ ఒడిచ్చా అన్నాడు. రైతు భరోసా 10,000 అంటే 20,000 అంటారు. ఇదేదో ఏలం పాటలాగా చంద్రబాబు నాయుడు కథ. చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితుల్లో సామాన్య జనాలు ఎవ్వరు లేరు. ఇక్కడ గెలిచేది 100% నాగార్జున రెడ్డి. మెజార్టీ తగ్గొచ్చు, 10,000, 20,000 ఖచ్చితంగా ఉంటది. 1000-2,000తో ఇవన్నీ ఆటలే. 1000-2,000తో 2,000తో గెలుస్తాడనేది ఇది కాదు. 20-30 మెజార్టీ, 20,000-30,000 మెజార్టీ. తక్కువ వచ్చే క్వశ్చనే లేదు. సర్వేలు తెలుగుదేశం సర్వేలని బోగస్ సర్వేలు. జగన్మోహన్ రెడ్డి వ్యక్తి నోటి మెంట అంత ఈజీగా మాట్లాడు. 150 మళ్ళా రిపీట్ అవుతుంది అన్నాడు. జగన్మోహన్ రెడ్డి అంత ఈజీగా నోటమ్మటి గాలి మాటలు మాట్లాడే వ్యక్తిగా జగన్ 1కి 10 సార్లు ఆలోచించి 151 రిపీట్ అవుతుందని మాకు చెప్పాడు. ఏ ఇబ్బంది లేదు, గెలిచేది వైసీపీ గిద్దలూరు. నమస్తే అన్న, నా పేరు కిషోరు, మాది గిద్దలూరు నియోజకవర్గము. మొదటి నుంచి కూడా చూసుకున్నట్టయితే తెలంగాణ ఎలక్షన్లప్పుడు కూడా మన ఆర్టీవీ సర్వే చేసినప్పుడు ఏదైతే సర్వే చేసిందో ఆ సర్వే ఫలితాలు నిజమయ్యాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఆర్టీవీ సర్వేని ఖచ్చితంగా ఈరోజు నమ్ముతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా
ఈ రోజు జరిగినటువంటి ఎలక్షన్లలో కూడా ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు అధికారంలోకి రాబోతున్నాయని చెప్పేసి ఆర్టీవీ మొట్టమొదటిగా తెలియజేసినటువంటి ఛానల్ ఏదైతే ఉందో అది మన ఆర్టీవీ. దానికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాస్తవమే అన్న, ఈ రోజు మనం తీసుకున్నట్లయితే గత 5 ఏళ్లలో కూడా వైసీపీ ప్రభుత్వము ఎలాంటి అభివృద్ధి చేయకపోగా దాడులు, విధ్వంసాలు, అరాచకాలతోటి ఈ 5 సంవత్సరాలు కూడా గడిచిపోయింది. కాబట్టి ప్రజలు విసుగు వేసారి ఎప్పుడూ లేనంత విధంగా ఈ రోజు 82% పోలింగ్ జరిగినది అంటే ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా అర్థమవుతుంది. ఆల్రెడీ ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి తీర్పునిచ్చేశారు వాళ్ళ ఇంటికి సాగనంపడానికి. ఖచ్చితంగా రేపు జూన్ 4వ తారీఖున ఎన్డీఏ కూటమి మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. ఇది వాస్తవము. ఇది నేను ఏ విధంగా చెప్పగలుగుతున్నానంటే అన్ని సర్వేలు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సర్వేలు కూడా ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని చెప్పడం ఒక ఎత్తు అయితే ఆర్టీవీ ముందుగానే తెలియజేసింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ విభాగం కూడా మరి సర్వేలు నిర్వహించి ఎన్డీఏ కూటమి వస్తుందని చెప్పేసి మొన్న ఇటీవలే ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా గారు తెలియజేయడం జరిగింది. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ వైసీపీ అరాజక పాలన అంతం ఉంది. బంగాళాఖాతంలో కలిపేశారు ఆల్రెడీ ప్రజలు. ఇక ఫలితాలు వెలువడించడమే తరువాయి. అదే విధంగా గిద్దలూరు నియోజకవర్గంలో తీసుకున్నట్లయితే మా ముత్తుమూల అశోక్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా పార్టీని మరి ఓడిపోయినప్పటికీ కూడా మరి ముందుండి నడిపించి కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపి, మరి కార్యకర్తలు మనోభావాలు కూడా అంటే వాళ్ళు మనోధైర్యాన్ని నింపి ముందుకు నడిపించి మరి ఈ రోజు గిద్దలూరు నియోజకవర్గం కూడా మరి తెలుగుదేశం జెండా రెపరెపలాడబోతుంది. అశోక్ రెడ్డి గారు విజయం సాధించబోతున్నారు. మెజార్టీ అంతా ఇంత అని చెప్పను కానీ ఖచ్చితంగా అశోక్ రెడ్డి గారు విజయం సాధిస్తున్నారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు కూడా విఘ్నులు. మరి ఎవరు అభివృద్ధి చేస్తారు, ఎవరి టైంలో గిద్దలూరు నియోజకవర్గం అభివృద్ధి చెందింది అని తెలుసుకున్నారు. కాబట్టి గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు కూడా స్పష్టమైన తీర్పు అశోక్ రెడ్డి గారి గెలుపు ఇచ్చేశారు. అంతేకాకుండా మనం తీసుకున్నట్లయితే గత 5 సంవత్సరాల్లో తీసుకున్నట్లయితే వైసీపీ ప్రభుత్వంలో గిద్దలూరులో ఎలాంటి అభివృద్ధికి నోచుకోకపోగా ఒక తట్ట మట్టి కూడా రోడ్ల వైపు వేయలేదు. మరి ఎలాంటి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మరి వైసీపీ ప్రభుత్వం కల్పించలేదు. అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం కాకుండా, ఉద్యోగస్తులను మోసం చేయడం కాకుండా, రైతులను మోసం చేయడం కాకుండా, మరీ ముఖ్యంగా యువతను నిర్వీర్యం చేసి గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలుగా చేసినటువంటి వైసీపీ ప్రభుత్వము అంతమందబోతా ఉంది. ఖచ్చితంగా నేను తెలియజేస్తున్నాను, రేపు జూన్ 4వ తారీఖున ఎన్డీఏ కూటమి మరి ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. మరీ ముఖ్యంగా నేను ఆర్టీవీ వాళ్లకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు నిజాయితీగా సర్వేను నిర్వహించి వాళ్ళు తెలియజేసినటువంటి ఫలితాలు గతంలో కూడా సక్సెస్ అయ్యాయి, ఇప్పుడు కూడా సక్సెస్ అయ్యాయి నేను నమ్ముతూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.